గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తిరుపతి బాగున్నారా? ఆ ఏడుకొండల వాడికి దండాలు. మన కలెక్షన్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారి అభిమానులకి దండాలే దండాలు. ఇవాళ మనం ఇక్కడ నెహ్రూ మున్సిపల్ స్టేడియంలో మామ మంచు అల్లుడు కంచు ఆడియో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈ ఆడియో పండుగలో బోల్డ్ అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మన ఫేవరెట్ మోహన్ బాబు గారు సినీ ప్రస్థానం మొదలుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఇంకా ముందుకు సాగుతున్నారు. అలాగే మన కామెడీ కింగ్ నరేష్ గారి 50వ చిత్రం కావడం, ఇలాగే చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ప్రత్యేకతలు. ముందుగా మనం ఇంత అద్భుతమైన కార్యక్రమం, బేసిక్గా ఏదైనా చక్కటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజించుకోవడం ఎలా అయితే ఆనవాయితీయో, ఈరోజు కూడా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పిల్లలందరూ గణపతి స్తోత్రం డాన్స్ చేయబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय. ఫ్రేమ్ ఫ్యాక్టరీ మామ మంచు అల్లుడు కంచు ఆడియో సక్సెస్ మీట్ మన తిరుపతిలో జరుపుకుంటున్నాం. అండ్ మీరు లైవ్గా చూడొచ్చు ఆన్ ఈటీవీ సినిమా ఛానల్. రోజుకి 6 సినిమాలు ఒక్క బ్రేక్ తోటి మాత్రమే. నౌ ఇట్స్ టైమ్ టు గెట్ ద మ్యాన్ ఆన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ వేడుక బికాస్ ఆఫ్ మా శ్రీ విద్యానికేతన్ ఎక్కువగా ఉంది ఇక్కడ, అది అర్థమైంది. వండర్ఫుల్. ఈ డిసిప్లిన్, ఈ పద్ధతులు అన్నీ నేను మోహన్ బాబు గారితో నేర్చుకున్నాను. నా కోరిక ఎక్కడ తీర్చుకున్నానంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి ఆయన్ని మెప్పించి ఆయన్ని ఆలింగనం చేసుకునేంత స్థాయికి నేను ఎదిగానంటే అదొకటి చాలు. నాకు మోహన్ బాబు గారు ఆలింగనం చేసుకునే ఆశీర్వదించారు. ఆయన క్రమశిక్షణ, ఆయన మనుషులకి ఇచ్చే గౌరవం, అన్నీ ప్రతిదీ నాకు చాలా ఇష్టం.
నా మొట్టమొదటి చిత్రం ప్రళయ గర్జన 1983లో మా మొట్టమొదటి హీరో మోహన్ బాబు గారు నన్ను రాజ్ కోటిగా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆ తర్వాత పెదరాయుడు కోటిగా నన్ను ఎంకరేజ్ చేసి ఎంతో గొప్ప సినిమా పెదరాయుడు ఇప్పటికీ కలకాలం మిగిలిపోయే సినిమా. ఈ చిత్రానికి ముఖ్యంగా అచ్చు అండ్ రఘు కుంచే గారు కూడా వాళ్ళు మెయిన్ మ్యూజిక్ వాళ్ళు చేశారు. తర్వాత నేను మధ్యలో ఎంటర్ అయ్యి నేను ఒక 3 పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాతో చేయించడం జరిగింది. మోహన్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇటువంటి చక్కని అవకాశం కల్పించారు. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా మోహన్ బాబు గారిని ఎప్పుడు మర్చిపోలేను. మరొకసారి ఆ తిరుమల వెంకటేశ్వర దీవెనలు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, మా మంచు లక్ష్మి బంగారు తల్లి కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇవాళ మంచు కురుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన మంచు మోహన్ బాబు గారి మెడ్లీస్ అలాగే విజువల్ సాంగ్స్ తో అద్భుతమైన ట్రీట్ ఫర్ యూ. ఎంజాయ్. జిల్లకు జిన్న ఆకుందా పక్కిస్తా, అరే సున్నంతో పొక్కిస్తా, ఆ తడి పొడి పెదవులు తలుపుమంటే తలుపులు మూసేనా. దినకు దిన ఆకుంది వక్కుంది అందాల చుక్కుంది, ఆ బలపుల తలుపుల గడివేసేందుకు గడువింకా ఉంది. అరరరే ఐసా పైసా తేలందే ఆగదు సన్నాయి, అమ్మో అమ్మో గిమ్మో అంటున్నా ఆగదు బుజ్జాయి. జమహా పందిరి మల్లె మొగ్గనురో పదిలం కుర్రోడా, హే చిందర వందర చేశావో చిందను సిన్నోడా. ఆ మొగ్గను పువ్వుగా నవ్విస్తా జమే జాతరా. ఏ, అరెరే. మీడియా మిత్రులకు, ఇక్కడికి ఇచ్చేసిన అతిథులకు, తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం అండి. మామ మంచు అల్లుడు కంచు ఈ సినిమా చేసే అవకాశం నాకు కల్పించిన శ్రీ మోహన్ బాబు గారికి, నా నిర్మాత విష్ణు గారికి, నరేష్ గారికి నా కృతజ్ఞతలు. కళా ప్రపూర్ణ విలక్షణ నటుడు అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం మోహన్ బాబు గారు. ఒక పెదరాయుడిగా చేయాలన్నా, ఒక రాయలసీమ రామన్న చౌదరిలో ఒక ఫెరేసియస్ క్యారెక్టర్ చేయాలన్నా, ఒక యమధర్మరాజు ఎంఏలో ఒక పొలిటికల్ సెటైరికల్ క్యారెక్టర్ చేయాలన్నా, అల్లరి మొగుడు అల్లుడు గారు లాంటి సినిమాల్లో ఒక అల్లరి క్యారెక్టర్ చేయాలన్నా, ఒక హీరోగా, విలన్గా, కామెడీ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్నైనా సరే తనదైన శైలిలో ఆలవకగా అద్భుతంగా నటించేటటువంటి ఒక గొప్ప నటుడు శ్రీ మోహన్ బాబు గారు. ఆయన సంపాదించేటటువంటి ప్రతి పైసా సినిమా కోసమే. సినిమా అంటే ఒక సినిమా, ఆ సినిమాకి పనిచేసేటువంటి ఒక టెక్నీషియన్స్ని, ఆ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులని ఎలా గౌరవించాలనేటువంటి తెలిసింది కూడా ఆయనకే. మోహన్ బాబు గారి గురించి తెలియని వాళ్ళు ఏదేదో చెప్పుకుంటారు, అతి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎంత గొప్ప వ్యక్తో చెప్తారు. అలా నేను దగ్గరగా ఉండేటువంటి నేను ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ కొంచెం ఆయన ఎదురుగా ఉండేసరికి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. ఈ సినిమాకి ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. వాటిలో
మామ మంచు అల్లుడు కంచు అనే టైటిల్. అది ఈ సినిమాకి ఒక ప్రధాన ఆకర్షణ. సో కోటి గారు 3 అద్భుతమైన పాటలతో పాటు ఒక ఎక్స్ట్రాడినరీ రీరికార్డింగ్ ఈ సినిమాకి ఇచ్చారు. ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ కోటి గారు. అలాగే రఘు కుంచే ఎక్స్ట్రాడినరీ ఒక ఫోక్ సాంగ్ ఇచ్చాడు. అలాగే అచ్చు గారు 2 పాటలు. వాళ్ళ మ్యూజిక్ అనేటటువంటిది ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అనుకుంటే, శ్రీధర్ సీపాన ఈ సినిమాకి రైటర్గా ఎక్స్ట్రాడినరీ డైలాగులు రాసి ఈ సినిమాకి ఒక ఆయువు పట్టుగా ఒక మూల స్తంభంగా నిలబడ్డాడు. ఈ సినిమాకి ఆయన డైలాగ్స్ అనేది ఒక పెద్ద అసెట్. అలాగే బాలమురుగన్ గారు ప్రతి ఫ్రేమ్ని కూడా ఒక పెయింట్ లాగా అందంగా తీర్చిదిద్ది ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ చేసినటువంటి బాలమురుగన్ గారు. ఈ సినిమా విషయానికి వస్తే నేను ముఖ్యంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే ఊహ తెలిసిన చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎన్ని తరాల వాళ్ళు ఉంటే అన్ని తరాల వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి హాయిగా నవ్వుకుంటూ చూసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఈ సినిమాకున్న బయ్యర్ కానీ ఎగ్జిబిటర్ కానీ రేపు థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్ కూడా కడుపుబ్బా హాయిగా నవ్వుకుంటూ చూసేటటువంటి ఒక మంచి సినిమా. అతి తొందరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరూ చూడండి, ఆస్వాదించండి. కొండ మీద సుక్కపోటు గుండెలోన ఎండపోటు చెప్పుకుంటే సిగ్గు చేటు ఆన్ని తలుసుకుంటే సులుకుపోటు గుండె కతుక్కు 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 మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో గుండె కతుక్కు 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 మందిరో సిగ్గు సితుక్కు 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 మందిరో కొండ మీద సుక్కపోటు గుండెలోన ఎండపోటు పిల్లకేమో సులుకుపోటు దాని ఒళ్ళు చూస్తే తుళ్ళిపాడు గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా. వావ్, భలే భలే. ఇలాగే కంటిన్యూ చేద్దాం ఫుల్ జోష్గా. ఓకే, బికాజ్ ఇప్పుడు రాబోతున్నారు అతి తక్కువ కాలంలో ఈ జనరేషన్లో హాఫ్ సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయమా? ప్లీజ్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ గారు అండ్ ఆ ప్రొడ్యూసర్ మంచు విష్ణు గారు. అల్లరి నరేష్ గారికి వెల్కమ్ చెప్తున్నారు. అలాంగ్ విత్ ఆ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ నరేష్ గారు. ఎప్పటి నుంచి నా గొంతే విని వాళ్ళకి బోర్ కొడుతుందంట. గుడ్ ఈవినింగ్ తిరుపతి. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు ఎంపీ శివప్రసాద్ గారికి, సుగుణమ్మ గారు ఎమ్మెల్యే గారికి, అలాగే భాస్కర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. అండ్ ముందు గుడ్ ఈవినింగ్ తిరుపతి, ఎలా ఉన్నారు? అది చాలా ఆనందంగా ఉందండి. ఒక పాజిటివ్, ఒక దేవుడు పాదాలు సమక్షంలో ఈ ఫంక్షన్ జరగటం, ఈ సక్సెస్ మీట్, ఆడియో సక్సెస్ మీట్ చాలా ఆనందంగా ఉంది. మామ మంచు అల్లుడు కంచు నిన్న సంచార్ కార్యక్రమం పూర్తి చేసుకుని 25వ తారీఖున మీ ముందుకు వస్తుంది క్రిస్మస్ పండుగ వేడుకగా. సో ఈ సినిమా అంటే మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. ముందు చాలామందికి ఆర్టిస్టులకి చాలా అరుదైన అవకాశం ఎప్పుడు వస్తుందంటేనండి, వాళ్ళ ఏజ్ గ్రూప్తో యాక్ట్ చేసినప్పుడు కాదు, సీనియర్స్తో యాక్ట్ చేసినప్పుడు చాలా నేర్చుకోవచ్చు. సో నేను చాలా నేర్చుకున్నాను అంకుల్ దగ్గర. ఎందుకంటే ఆయన చాలా, అందరూ చెప్తుంటారు డైలాగ్ కింగ్ అంటారు. సో ఆయన ఎక్కడెక్కడ పాజులు ఇస్తారు, ఎక్కడెక్కడ స్ట్రెస్లు ఇస్తారు అన్నీ చాలా నేర్చుకున్నాను. అండ్ యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఆయన ఒక్కో సీన్లో ఆయన ఎక్కేసే సీన్స్ ఉన్నాయి. బట్ చాలా ఆయన కూడా పోటాపోటీగా నువ్వు ఇంత చేస్తావు నేను ఎక్కువ చేస్తానని ఇద్దరు చాలా మంచి సింక్లో చేసాం. కామెడీ టైమింగ్ ఇద్దరిది సూపర్గా కుదిరింది. అండ్ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మా ఇద్దరు కాంబినేషన్లు మళ్ళీ చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలు అడుగుతారు. అండ్ అంత బాగా వచ్చిన సినిమా. అండ్ రెండో విషయం మా ప్రొడ్యూసర్ విష్ణు గురించి చెప్పాలి. 41 డేస్లో ప్లాన్ చేశాడు సినిమా అండ్ 41 డేస్లో ఫినిష్ అయింది. ఎక్కడా ఒక రోజు కూడా క్యాన్సిలేషన్ లేదు. అంటే ఇట్ టేక్స్ అ లాట్. డాడ్ గారు, అదే మోహన్ బాబు గారి దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకుని ఎక్కడ టైమింగ్ అని, ఎందుకంటే సినిమాలో ప్లానింగ్ చాలా ముఖ్యం అండి.
ఏ రోజు ఎంతమంది ఆర్టిస్టులని ఎక్కడ ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి టైంకి ఏ రోజు ఒక్కరోజు కూడా క్యాన్సిల్ వర్షం వచ్చిందని ఏ రోజు అనలేదు. సో ప్రకృతి సహకరించింది. అలాగే ఎవ్రీథింగ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి పాజిటివ్గా స్టార్ట్ అయింది. టైటిల్ వచ్చిన కాడి నుంచి దాని తర్వాత రమ్యకృష్ణ గారు, మీనా గారు, మీనా క్రేజీ, లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే రమ్యకృష్ణ గారితో ఇది 4వ సినిమా. ఆవిడతో ఎప్పుడున్న లొకేషన్లో చాలా పాజిటివ్గా అండ్ చాలా అల్లరల్లరగా ఉంటుంది. అండ్ ఆలీ గారు నాకు ఇష్టమైన వ్యక్తి, మా బ్రదర్తో సమానం. అండ్ అలాగే ఈ సినిమాలో చేసిన పూర్ణ కానివ్వండి, లేకపోతే మిగతా ఆర్టిస్టులు అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారి గురించి, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అలాగే నవ్విస్తూ ఉంటాడు. కానీ చాలా అంటే మొండి మనిషి. ఆయన నవ్వు కూడా నవ్వుతూనే చెప్తాడు, ఇది చేద్దామంటే నో అండి అని. అంత పాజిటివ్ వ్యక్తి అండి. ఇది 2వ సినిమా. ఇంకో కలిసి ఇదే ప్రయాణం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా కూడా చేస్తున్నాం. సో ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలని నా టెక్నీషియన్స్ గౌతమ్ రాజు గారు కానివ్వండి, లేకపోతే మా డైలాగ్ రైటర్ శ్రీధర్ శ్రీపన్న గారు కానివ్వండి, అందరూ. అండ్ ఇవాళ ముఖ్యమైన హీరోలు మేము కాదు, రఘు కుంచే గారు, కోటి గారు, అలాగే అర్చు గారు, ముగ్గురు 3 వేరియేషన్స్ ఆఫ్ సాంగ్స్ ఇచ్చారు. కోటి గారు కానివ్వండి, అందరూ ఎక్స్ట్రాడినరీ. అంటే కామెడీ సినిమాకి ఒక ప్రాణం ఆయువు పట్టు అంటే ఏంటంటే ఆర్ఆర్ అండి. మేమంతా యాక్ట్ చేస్తున్నా కూడా ఆర్ఆర్. సో ఈ సినిమాకి అది కూడా ఒక ఆర్ట్ అండి. కామెడీ సినిమాకి ఆర్ఆర్ చేయటం అన్నది ఆర్ట్. అండ్ కోటి గారు డన్ ఎక్సలెంట్ జాబ్. సో మా తరపున, మా డైరెక్టర్ గారి తరపున, మా యూనిట్ తరపున కోటి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకెవరినైతే మర్చిపోతే వెరీ సారీ అండ్ లవ్ యూ. ఇదే అంటే చాలా ఎందుకు పాజిటివ్గా ఫీల్ అవుతున్నానంటే, ఇందాక ఎవరు చెప్పారు మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ ఇక్కడ జరిగిందని. సో అక్కడి నుంచి ఒక పాజిటివ్ వైబు. అలాగే నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆయన పాదాల దగ్గర మీ అందరి మధ్యన ఈరోజు సాయంత్రం ఇలా గడపడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి, చలిరాతిరిలో జత జాతరలు ఎటుబోరు జాబిలి, రహదారులన్నీ తారలైన వేళ, ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి. వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు చెడచిందు, మదన పదవి మన కందేలా చెరిపేద్దు హద్దు. బాగున్నారా? ఈ వేదిక మీద మనం మాట్లాడాల్సుకోవాల్సింది ముఖ్యంగా డాక్టర్ మోహన్ బాబు గారు. వారి గురించి మీ అందరికి తెలుసు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక సినిమా హిట్ అయితే దాంట్లో కూడా మా సక్సెస్ ఉందే అని నటుడికి ఒక ఆనందం ఉంటుంది. కానీ నాకు మోహన్ బాబు గారు ఏం పర్లేదు, చేస్తేనే నటుడు, అంతేగాని భయపడుతూ చేస్తే ఇండస్ట్రీలో మనం పైకి రాము. నేను అప్పుడు కానీ భయపడి ఉంటే ఈ రోజున తిరుపతిలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో ఉండిపోయామండి. అట్లాంటిది యాక్టర్గా ఎదిగా, నిర్మాతగా ఎదిగా, ఇన్ని విద్యా సంస్థలు పెట్టాను, అందుకని నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్పేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చిన ఏకైక నటుడు మా అన్న మోహన్ బాబు గారు. అలాగే మరి నరేష్, ఒక కమెడియన్గా నాకు లైఫ్ ఇచ్చిన మా గురువు ఈవీవి సత్యనారాయణ గారు. మూవీ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఏంటంటే, సినిమా అంతా అయిన తర్వాత ఒక రీలు మాత్రమే తీసుకొచ్చి ఆ ఏడుకొండల స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తారు. కానీ మోహన్ బాబు గారు మొత్తం సినిమానే ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చేసారు. డెఫినెట్గా మరి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే మాకు తెలిసింది యాక్టింగే. ఈ 24 ఫ్రేమ్స్లో తీసిన ప్రతి సినిమా పెద్ద హిట్ అవ్వాలని విష్ణుకి, అలాగే మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి,
ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంటరి ఒంటరి వయస్సు, తుంటరి తుంటరి మనసు, జంటని వెతికే వేళ ఇది. పైన చూస్తే తడుకుల తార, కింద చూస్తే వెన్నెల ధార. భామ వినుగు భావను నేను, ఇద్దరం ఒకటవని. మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే ఆలోచనలో ఉండిపోయాను. అందరూ చెప్పారు, ఎవరైనా జీవితంలో క్రమశిక్షణలో ఉంటేనే ముందుకు సాగలం. ఆలీ అద్భుతంగా చెప్పాడు. మాకు తెలిసింది సినిమా మా ఊపిరి, సినిమా మా భోజనం, నిర్మాత మాకు దేవుడు. నిర్మాత 100 కాలాలు బ్రహ్మాండంగా ఉంటే నటుడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు అనే విషయాన్ని తమ్ముడు ఆలీ అద్భుతంగా చెప్పాడు. కాబట్టి మా సినిమాను గురించి, మన సినిమా రిలీజ్ అవ్వబోతున్న దాని గురించి, మా నటీనటుల గురించి, సాంకేతిక నిపుణుల గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది మంచి విషయం. ఇది సెల్ఫ్ డబ్బా కాదు, ఇది ఒక మరాఠీ చిత్రం. ఆ హక్కులు మేము కొని, విష్ణుబాబు కొని దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇది ఎప్పుడు తీద్దాం, ఎలా తీద్దాం, ఇప్పుడు ఎందుకులే అని మానేశాను. అంటే పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మి వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు కదా, 560 చిత్రాలైనాయి, ఇంకా ఎందుకు నటించాలి, చాలే ఈ జీవితం అనుకొని వాళ్ళకి అప్పచెప్పేశాను. అయినా సంవత్సరానికి ఏదో ఒక సినిమా చేయాలని ఆశతో ఉంటే ఈ కథ దొరికింది. దీనికి నాకు తోటి నటుడు కావాలి, ఎవరు అని ఆలోచిస్తే విష్ణుబాబే సజెస్ట్ చేశాడు, అల్లరి నరేష్. అతను నాకు బిడ్డ లాంటి వాడు. వాళ్ళ నాన్నగారు ఈవీవి సత్యనారాయణ గారి సినిమాల్లో నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఒక మంచి అద్భుతమైన దర్శకుడు. ఆ కుటుంబానికి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు ఒక మంచి నటుడు అల్లరి నరేష్. ఈ పిక్చర్లో ఇద్దరం పోటీపడి నటించామని చెప్పడానికి నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. నువ్వేంటే ఆఫ్టర్ ఆల్ మొన్న వచ్చావు అని అనుకుంటే ఏదో ఒక సీన్లో అతను డామినేట్ చేస్తాడు. కాబట్టి అతనికి నేను అవకాశం లేదు, నాకు అతను అవకాశం ఇచ్చాడో లేదో సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక మంచి నటుడు నాకు ఈ సినిమాలో ఇంకొక హీరో దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
మంచి నటుడు. నేను ఎన్ని రకాల పాత్రలు పోషించాను. 560 చిత్రాలంటే మామూలు విషయం కాదు ఇది. అదేదో పూర్వజన్మ సుకృతం. అన్ని పాత్రలు అటు విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ఎలా పోషించానో అన్నిట్లో కనీసం 70% పోషించగలడు ఆలీ. ఆలీ కూడా మంచి నటుడు. ఈ పిక్చర్లో పోటాగా నటించాడు. ఏదైనా నడిపిస్తుంటే సెట్ ఒక మంచి కథనిచ్చినా చెడగొట్టగలడు, బ్రహ్మాండంగాను అద్భుతంగా తీయగలడు. అటువంటి గొప్ప దర్శకుడు. నిజంగా నువ్వు నాతో చేయని దానికి నువ్వు అదృష్టవంతుడి కాదు, నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఆలీ చెప్పినట్టు, మన నరేష్ చెప్పినట్టు ఏదైనా సరే నటుడి దగ్గర నుంచి నవ్వుకుంటూ తీసుకుంటాడు. నవ్వుతూ ఏం కావాలో అతనికి ఏం కావాలో చేస్తాడు. ఒక మంచి దర్శకుడు. చాలా బాగా తీశాడు మామ మంచు అల్లుడు కంచు. డిసెంబర్ 25వ తారీఖున రిలీజు. క్రిస్మస్కి మనందరికీ పండుగ రోజే. ఆ రోజున ఉదయం ఆడుతూ విడుదలవుతుంది. దర్శకుడుగా ఇతనికి ఎంత మంచి పేరు వస్తుందో ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. చాలా అద్భుతంగా చేసిన మంచి దర్శకుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అందరికీ చాలా సంతోషం. ఈ నెల 25 మామ మంచు అల్లుడు కంచు. మీ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Here we go, Mama Manchu. All set for Alludu Kanchu. Alludu Kanchu. Alludu Kanchu. Mama Manchu. Alludu Kanchu. Mama Manchu.